హాయ్ అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో లాంగ్ ఫ్రాక్ స్టిచ్చింగ్ పార్ట్ 2 షేర్ చేస్తున్నానండి. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చక్కగా చూడండి. దీనికోసం మనం బాడీ పార్ట్ని ముందుగా స్టిచ్చింగ్ చేయాలండి. ఒరిజినల్ క్లాత్ రాంగ్ సైడు రైట్ సైడు కూడా చెక్ చేసుకుని రాంగ్ సైడ్ వైపున లైనింగ్ అనేది ప్లేస్ చేసుకోవాలండి. నేను ఇక్కడ నెక్లు ఒరిజినల్ క్లాత్కి నెక్స్ అలాగే చంక కూడా కట్ చేయలేదండి. ఎందుకంటే ఇది సిల్క్ క్లాత్ కాబట్టి మనకి స్టిచ్చింగ్ చేసేటప్పుడు అటు ఇటు జరిగిపోతూ ఉంటుందండి. కాబట్టి మనం చుట్టూ కూడా ఇలా లైనింగ్ని అటాచ్ చేసేసాక ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకుంటే మనకి నీట్గా ఉంటుందండి ఫినిషింగ్. నేనైతే ఈ విధంగానే స్టిచ్చింగ్ చేసుకుంటానండి. అంటే క్లాత్ని బట్టి కూడా మనం చూసుకొని అడ్జస్ట్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకోవడం కూడా మనకి రావాలండి. అలాగే ఇది సిల్క్ క్లాత్ కాబట్టి ఇలా లెఫ్ట్ హ్యాండ్ని మనం స్టిచ్చింగ్ చేసే దాని పైన పెట్టుకుని నెమ్మదిగా జరుపుకుంటూ స్టిచ్చింగ్ చేసుకోవాలండి. ఎక్కడ కూడా ముడతలు లేకుండా చక్కగా నీట్గా స్టిచ్చింగ్ చేయాలండి. ఫస్ట్ నుంచి కూడా మనం నెమ్మదిగా నీట్గా స్టిచ్చింగ్ చేయడం అలవాటు చేసుకుంటే మనం ఎప్పుడు స్టిచ్చింగ్ చేసుకున్నా కూడా అదే పద్ధతిలో అలవాటు అవుతుందండి. అలాగే నా వీడియోస్ నేను ఫాలో అయ్యే టిప్స్ని ఉపయోగిస్తూ మీకు కూడా షేర్ చేస్తూ ఉంటానండి. మీకు కనుక యూజ్ అనుకుంటే తప్పకుండా ఛానల్ని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా ఈజీ పద్ధతిలో ఉంటాయండి నావైతే. నేను 15 ఇయర్స్ నుంచి కూడా ఈ టైలరింగ్ అనేది చేసుకుంటున్నానండి. మీకు నచ్చితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు చుట్టూ కూడా ఇవంతా కూడా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కూడా కట్ చేసేసుకోవాలండి. ఇది వచ్చేసి స్క్వేర్ నెక్ కూడా చక్కగా నీట్గా ఈజీగా ఏ విధంగా వేయాలి అనేది కూడా మీరు స్కిప్ చేయకుండా చూస్తే చక్కగా అర్థమవుతుందండి. లాంగ్ ఫ్రాక్ స్టిచ్చింగ్ చాలా ఈజీగా ఉంటుందండి. చూసారు కదా. ఇప్పుడు దీనికి మనం డాట్స్ స్టిచ్చింగ్ చేసేసుకున్నాక నెక్ అనేది జాయింట్ చేసుకోవచ్చు. నేను 4.5 అంగుళాల వరకు మార్కింగ్ చేసుకున్నానండి. ఆ మార్కింగ్ చేసుకున్న విధంగా 6 ఇంచు ఖర్చుతో డాట్స్ అనేది ఇలా వీడియోలో చూపించిన విధంగా వేసుకోవాలండి. నేను ఈ ఫ్రాక్ వచ్చేసి 500 రూపీస్ వరకు ఛార్జ్ చేశానండి. లాంగ్ ఫ్రాక్కి 500 రూపీస్ అంటే మనం ఏరియాని బట్టి కూడా స్టిచ్చింగ్ ఛార్జ్ తీసుకోవచ్చండి. ఇప్పుడు నేను స్క్వేర్ నెక్ కోసం వేస్ట్ క్లాత్ కట్టింగ్ అయిపోయాక ఉన్న క్లాత్లోంచి 2 ఇంచెస్ వెడల్పులో మనకు కావాల్సినంత క్లాత్ని నెక్కి సరిపడా క్లాత్ని కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒకవైపున 1/4 ఇంచు ఖర్చుతో ఫోల్డింగ్ వేసేసుకొని స్టిచ్చింగ్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత నెక్ దగ్గర ఇలా ఈ నెక్ పీస్ వచ్చేసి 1/4 ఇంచు ఖర్చుతో స్టిచ్చింగ్ వేసుకోవాలండి. కార్నర్ దగ్గరికి వచ్చేటప్పటికి ప్రిల్ పెట్టుకోవాలండి. ఆ ప్రిల్ కూడా ఎల్ షేప్లో ఉంటుంది కదండి. ఆ ఎల్ షేపు వైపుకి సరిపడా ఉండేలాగా వీడియోలో చూపించిన విధంగా ప్రిల్ అనేది కార్నర్లో పెట్టుకోవాలండి. ఇలా పెట్టుకున్న తర్వాత 1/4 ఇంచు ఖర్చుతో రెండో వైపును కూడా అదే విధంగా ప్రిల్ పెట్టుకోవాలి. చివరి వరకు కూడా స్టిచ్చింగ్ వేసేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేసుకొని కార్నర్స్లో మనం వేసిన స్టిచ్చింగ్ కట్ అవ్వకుండా కార్నర్ కటింగ్ అనేది ఇచ్చుకోవాలండి. అలా ఇచ్చుకున్న తర్వాత నెక్ పీస్ని లోపల వైపుకి తిప్పేసుకొని టాప్ స్టిచ్ వేసుకోవాలి. లాంగ్ ఫ్రాక్ కాబట్టి ఇలా కొంచెం 2 ఇంచెస్ నెక్ పీస్ వేసుకుంటే వెడల్పులో వేసుకుంటే బాగుంటుందండి. ఫినిషింగ్ నీట్గా కనపడుతుంది అనమాట ఈ విధంగా స్టిచ్చింగ్ వేసుకుంటే. మనం కార్నర్ దగ్గరికి వచ్చేసరికి ఎప్పుడైనా సరే సూదిని డౌన్ చేసుకొని అప్పుడు పక్కకి తిప్పుకోవాలండి. లేదంటే కార్నర్ నీట్గా రాదు. కార్నర్స్ స్టిచ్చింగ్ చేసినప్పుడు ఎప్పుడైనా సరే సూదిని డౌన్ చేసుకోవాలి కార్నర్ దగ్గర. ఇప్పుడు రెండో పార్ట్ కూడా లైనింగ్ని జాయింట్ చేసేసానండి. ఇది వచ్చేసి రెండో పార్ట్ అంటే బ్యాక్ పార్ట్ అండి. బ్యాక్ పార్ట్ రౌండ్ నెక్ అండి. ఇది కూడా ఏ విధంగా స్టిచ్చింగ్ చేస్తానో చూపిస్తానండి. దీనికి కూడా డాట్స్ ఇందాక ఏ విధంగా వేసామో అదే విధంగా 6 ఇంచు ఖర్చుతో 4.5 అంగుళాల పొడవు వరకు వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత నేను రౌండ్ నెక్ వేయడానికి నెక్కి సరిపడా క్లాత్ని 4 పలకలుగా ఉన్న క్లాత్ని తీసుకున్నానండి. ఇలా తీసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ని తీసుకొచ్చి ఇలా ఫోల్డింగ్
మధ్యలోకి వేసేసుకుని బ్యాక్ పార్ట్ని తీసుకొచ్చి వీడియోలో చూపించిన విధంగా పెట్టుకోవాలండి. పెట్టుకుని మార్కింగ్ వేసేసుకోవాలి. అది ఏ విధంగా నెక్ ఏ రౌండ్ అయితే ఉందో అదే విధంగా వేసేసుకుని మనకి వెడల్పు ఎక్కువ ఉంటుంది అనుకుంటే క్లాత్ని కట్ చేసేసుకోవాలండి. కట్ చేసేసుకుని నెక్ ఏ విధంగా షేప్లో రౌండ్ షేప్ కట్ చేసేసుకుని స్టిచ్చింగ్ చేసుకుంటే నీట్గా ఉంటుందండి. కొత్తగా స్టిచ్చింగ్ చేసే వాళ్ళకి ఈ విధంగా ట్రై చేస్తే చక్కగా నీట్గా ఉంటుంది, రౌండ్ కూడా బాగా వస్తుందండి. ఇప్పుడు దీన్ని కూడా ఒక పావు ఇంచు ఖర్చుతో చుట్టూ కూడా ఫోల్డింగ్ వేసేసుకోవాలి. లాంగ్ ఫ్రాక్ కటింగ్ అయినా సరే స్టిచ్చింగ్ అయినా సరే చాలా ఈజీగా ఉంటుందండి. కొత్తగా ట్రై చేసేవాళ్ళు ఈ విధంగా ట్రై చేయండి, చక్కగా నీట్గాను వస్తుంది, బాగుంటుంది. ఇప్పుడు ఈ రౌండ్ నెక్ని ఫోల్డింగ్ వేసేసుకున్నాక ఫోల్డింగ్ వేసింది పై వైపుకి వచ్చేలాగా ఒరిజినల్ బాడీ పార్ట్ ఒరిజినల్ పైన ఈ విధంగా ప్లేస్ చేసుకొని చక్కగా నీట్గా రౌండ్ షేప్ ఏ విధంగా ఉందో అదే విధంగా ఇలాగా పిన్స్ పెట్టేసుకోవాలండి. పిన్స్ పెట్టుకుంటే స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు చక్కగా మీకు నీట్గా వస్తుంది. రౌండ్ ఏ విధంగా ఉందో అదే విధంగా వస్తుందండి. ఇప్పుడు దీని చుట్టూ కూడా ఒక పావు ఇంచు ఖర్చుతో స్టిచ్చింగ్ వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత చుట్టూ కూడా స్టిచ్చింగ్ కట్ అవ్వకుండా కట్స్ ఇచ్చుకోవాలండి. ఇప్పుడు పిన్స్ తీసేసుకొని ఇందాక మనం ఏ విధంగా అయితే నెక్ పీస్ని లోపల వైపుకి పెట్టేసుకున్నామో అదే విధంగా లోపల వైపుకి పెట్టేసుకొని టాప్ స్టిచ్ వేసేసుకోవాలండి. మీకు కింద కూడా కావాలంటే స్టిచ్చింగ్ వేసేసుకోవచ్చు, లేదనుకుంటే హెమ్మింగ్ అన్నా చేసుకోవచ్చండి. అది మన ఇష్టాన్ని బట్టి ఉంటుంది. నెక్ అనేది చక్కగా నీట్గా షేప్ నీట్గా వస్తుందండి ఈ విధంగా వేసుకుంటే. అందులోనూ కొత్తగా ట్రై చేసే వాళ్ళకి ఇలా ఈజీగా కూడా ఉంటుంది. ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ కూడా షోల్డర్స్ జాయిన్ చేసేసుకోవాలి. డబల్ స్టిచ్ వేసుకోవాలండి. ఒక పావు ఇంచు ఖర్చుతో రెండు వైపులా కూడా షోల్డర్స్ జాయిన్ చేసేసుకోవాలి. నెక్స్ కూడా షేపు చాలా నీట్గా వస్తుంది ఈ విధంగా ట్రై చేశారంటే. ఇప్పుడు బాడీ లూజ్ ఎంత ఉందో మనం ఎంత పెట్టామో చెక్ చేసుకొని అంతవరకు కూడా ప్రిల్స్ పెట్టుకునేలాగా చూసుకోవాలండి. వీళ్ళు వచ్చేసి మనకి లైనింగ్ పీసు తక్కువ ఇచ్చారండి, కాబట్టి ఒరిజినల్ క్లాత్ ఎక్కువ ఉంది, లైనింగ్ పీసు తక్కువ ఉంది కాబట్టి నేను రెండు కూడా విడివిడిగా జాయిన్ చేస్తానండి. ముందుగా లైనింగ్ పీస్కి కింద వైపున 2 అంగుళాలు ఫోల్డింగ్ వేసేసుకొని చివరి వరకు కూడా ఫోల్డింగ్ వేసేసుకోవాలి. చివరి వరకు కూడా ఒకే ఖర్చు వచ్చేలాగా వేసుకోవాలండి. అప్పుడే చక్కగా నీట్గా ఉంటుంది, లేదంటే మెలిలాగా వచ్చేసి బాగోదండి. నేను ఇప్పుడు ప్రిల్స్ కూడా ఫ్రంట్కి ఫ్రంట్ బ్యాక్ పార్ట్కి పెడుతున్నానండి. అలా పెడితేనే మనకి నీట్గా ఉంటుంది. ఇప్పుడు మనం 20 ఇంచెస్కి సరిపడా కూడా ఈ లైనింగ్ క్లాత్ని ముందు ప్రిల్స్ పెట్టేసుకోవాలండి. నేను 1 ఇంచ్ 1 ఇంచ్కి అన్నట్టు పెట్టుకుంటున్నాను. మీరు మీ దగ్గర ఉన్న క్లాత్ని బట్టి పెట్టుకోండి. ఒకవేళ ఒరిజినల్ క్లాత్తో సమానంగా ఉంది అంటే లైనింగ్ క్లాత్ కూడా రెండు కలిపి పెట్టేసుకోవచ్చండి. నాకు వీళ్ళైతే లైనింగ్ తక్కువగా ఇచ్చారు కాబట్టి నేను ముందు లైనింగ్ని బాడీ పొడవుకు సరిపడా ప్రిల్స్ పెట్టేసుకుంటున్నానండి. దీని తర్వాత ఒరిజినల్ క్లాత్ని మనకి ఎంత కావాలంటే అంతా కూడా దీనిపైన ప్రిల్స్ మళ్ళీ వేరేగా పెట్టుకోవచ్చండి. ఎప్పుడైనా సరే వాళ్ళు తక్కువ క్లాత్ ఇచ్చినప్పుడు ఈ విధంగా ట్రై చేయండి. మీరు ట్రై చేసేటప్పుడు చక్కగా కాటన్ శారీస్ మీద ట్రై చేసుకుంటే మనకి స్టిచ్చింగ్ చేయడం వస్తుంది, బాగుంటుందండి. ఇప్పుడు మనం కావాల్సిన 20 ఇంచెస్ వచ్చిందా లేదా చెక్ చేసుకోవాలండి. కరెక్ట్గా ఇక్కడ నాకు 20 ఇంచెస్ వచ్చిందండి. ఇప్పుడు దీనిపైన నేను ఒరిజినల్ క్లాత్ని పెట్టుకొని రాంగ్ సైడు రైట్ సైడు చెక్ చేసుకొని దీనిపైన పెట్టుకుని నేను స్టిచ్చింగ్ వేసుకుంటానండి. ప్రిల్స్ చిన్నగా చివరి వరకు కూడా మనకి క్లాత్ ఉన్నంత వరకు కూడా ఎంత క్లాత్ ఉన్నదో అంతా పెట్టుకుంటే సరిపోతుందండి. ఎప్పుడైనా సరే ఫ్రాక్స్కి చక్కగా క్లాత్ ఎక్కువ పెట్టుకుంటేనే బాగుంటుందండి. కనీసం ఒక 5 మీటర్స్ 5.5 ఉన్నా సరే బాగుంటుందండి. దీన్ని మనం 20 ఇంచెస్కి కూడా ఒరిజినల్ క్లాత్ని చక్కగా చిన్ని ప్రిల్స్ పెట్టుకుంటూ చివరి వరకు కూడా స్టిచ్చింగ్ చేసేసుకోవాలి.
ఇక్కడ నేను ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టేశానండి, వీడియో లెంత్ ఎక్కువైపోతుంది కాబట్టి. చూసారా, చక్కగా ఇలా నీట్గా అంతా కూడా చివరి వరకు చిన్న చిన్న ప్రిల్స్తో స్టిచ్చింగ్ చేసేసుకున్న తర్వాత బాడీ పార్ట్ని తీసుకొచ్చి 1/2 ఇంచు ఖర్చుతో ఇలా జాయిన్ చేసేసుకోవాలండి. కింద క్లాత్ అది కూడా మడతలు పడకుండా చూసుకుని కొంచెం కొంచెంగా స్టిచ్చింగ్ చేసుకోవాలండి. అంబ్రిల్లా ఫ్రాక్ కూడా బాడీ పార్ట్ అయితే కటింగ్ ఈ విధంగా ఉంటుంది. దీని మీద ఇంకొక స్టిచ్ కూడా వేసేసుకోవాలి. ఎక్కడైనా సరే ప్రతి చోట కూడా డబుల్ స్టిచ్ వేసుకుంటే మనకి గట్టిగా ఉంటుందండి కుట్ అనేది. ఇప్పుడు రెండో వైపును కూడా అదే విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇందాక చూపించిన విధంగానే నేను లైనింగ్ని అలాగే ఒరిజినల్ క్లాత్కి కూడా ప్రిల్స్ పెట్టేసుకున్నానండి. పెట్టేసుకుని ఫ్రంట్ పార్ట్కి కూడా జాయింట్ చేసేసుకుంటున్నాను. ఇందాక ఏ విధంగా అయితే డబుల్ స్టిచ్తో జాయింట్ చేసుకోవాలి అని చెప్పానో అదేవిధంగా ఇక్కడ కూడా డబుల్ స్టిచ్తో జాయింట్ చేసేసుకోవాలండి. మీకు వీడియోలో ఎంత ఎక్కువైపోతుంది కాబట్టి నేను వన్ సైడ్ వేసిందే చూపించానండి. చూసారా చక్కగా ఎంత నీట్గా ఉన్నదో. ఈ విధంగా చక్కగా చిన్న చిన్న ప్రిల్స్ పెట్టుకుంటూ స్టిచ్చింగ్ చేసుకుంటే ఫ్రాక్ అయితే చాలా నీట్గా ఉంటుందండి ఫినిషింగ్. మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ అండి. హ్యాండ్స్ వచ్చేసి బుట్ట హ్యాండ్స్ అన్నాను కదండి, నేను పట్టీకి అలాగే పైన హ్యాండ్కి కూడా లైనింగ్ని జాయింట్ చేసేసానండి. వీడియోలో ఎంత ఎక్కువ కాకుండా ఉండటం కోసం జాయింట్ చేసేసి మీకు చూపించుతున్నానండి. ఇప్పుడు 1/2 ఇంచు ఖర్చుతో మనం కింద పట్టీ పైన హ్యాండ్ని జాయింట్ చేస్తున్నామండి. వీడియోలో చూపించిన విధంగా ప్లేస్ చేసుకొని 1/2 ఇంచు ఖర్చుతో ప్రిల్స్ చిన్న చిన్న ప్రిల్స్ పెట్టుకుంటూ కూడా చివరి వరకు కూడా స్టిచ్చింగ్ వేసుకోవాలండి. మనం తీసుకున్న క్లాత్ని బట్టి ప్రిల్స్ అనేది వస్తాయండి. ఇలా చివరి వరకు కూడా పెట్టుకున్న తర్వాత డబుల్ స్టిచ్ వేసేసుకోవాలండి. దీనిపైన నెమ్మదిగా అయినా సరే నీట్గా స్టిచ్చింగ్ చేసుకునేలాగా నేర్చుకుంటే ఫస్ట్ నుంచి కూడా మనకి నీట్ ఫినిషింగ్ అనేది అలవాటు అవుతూ ఉంటుందండి. ఇప్పుడు మనం కింద పట్టీని పై వైపుకి ఈ విధంగా తీసుకుని ఒక 1/2 ఇంచు ఖర్చు ఫోల్డింగ్ వేసేసుకొని ఇప్పుడు వేసిన ఖర్చు పైన ఈ ఫోల్డింగ్ అనేది పెట్టుకొని వీడియోలో చూపించిన విధంగా స్టిచ్చింగ్ వేసుకోవాలండి. హ్యాండ్ అయితే బుట్ట హ్యాండ్ చాలా నీట్గా ఉంటుందండి. చక్కగా పఫ్ అది కూడా బాగా వస్తుందండి. అంటే మనకి కస్టమర్ చెప్పిన విధంగా స్టిచ్చింగ్ చేస్తామండి. ఈ కస్టమర్కి అయితే పఫ్ బాగా పైకి లేవాలి, అలాగే బుట్ట ఎక్కువగా ఉండాలి అని చెప్పారండి. కాబట్టి నేను ఎక్కువగానే తీసుకున్నానండి. ప్రిల్స్ ఎక్కువగా వచ్చేలాగా, అలాగే హైట్ కూడా ఎక్కువగానే పెట్టుకున్నాను. కస్టమర్ చాయిస్ని బట్టి మనం స్టిచ్చింగ్ చేయాలండి. ఇప్పుడు అలాగే పట్టీకి చివరి వైపును కూడా ఇంకొక స్టిచ్ వేసేసుకోవాలండి. ఇప్పుడు పైన కూడా ప్రిల్స్ పెట్టేసుకుంటే తర్వాత మనం బాడీ పార్ట్కి జాయింట్ చేసుకోవచ్చండి. మీకు లెఫ్ట్ సైడ్ వీలుగా ఉంటే లెఫ్ట్ సైడు, రైట్ సైడ్ వీలుగా ఉంటే రైట్ సైడ్, మీకు ఏ విధంగా వీలుగా ఉంటే ఆ విధంగా ప్రిల్స్ ముందుగా ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా చిన్న చిన్న ప్రిల్స్ పెట్టేసుకోండి. నాకైతే ఎటువైపు అయినా పెట్టేసుకుంటానండి. కాబట్టి మీకు ఎటు సైడ్ నుంచి వీలైతే ఆ విధంగా పెట్టుకోండి. చూసారు కదా పఫ్ చక్కగా ఎంత బాగా వచ్చిందో, చాలా బాగా వస్తుందండి. ఈ విధంగా స్టిచ్చింగ్ చేసి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుందండి. ఇలా ఇదే విధంగా రెండో హ్యాండ్ని కూడా స్టిచ్చింగ్ చేసేసుకోవాలండి. వీడియోలో ఎంత ఎక్కువైపోతుంది కాబట్టి నేను ఒక హ్యాండ్ని చూపిస్తున్నానండి. ఇప్పుడు బాడీ పార్ట్ ఆల్రెడీ ప్రిల్స్ అది కూడా స్టిచ్చింగ్ చేసేసుకున్నాం కదండి. రౌండ్ నెక్, స్క్వేర్ నెక్ కూడా చాలా నీట్గా వచ్చినాయి చూసారు కదా. ఇప్పుడు మనం
ఈ ప్రిల్స్ పెట్టేసుకున్న హ్యాండ్ని తీసుకొచ్చి జాయింట్ చేసేసుకోవాలండి. ఇలా చివరి నుంచి అయినా జాయింట్ చేసుకోవచ్చు, లేదంటే షోల్డర్ జాయింట్ దగ్గర నుంచి అయినా జాయింట్ చేసుకోవచ్చండి. ఒక 1/2 ఇంచు ఖర్చుతో చివరి వరకు కూడా చక్కగా నీట్గా స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇంకొక స్టిచ్ వేసుకోవాలండి. డబల్ స్టిచ్ వేసుకుంటే స్ట్రాంగ్గా ఉంటుందండి, గట్టిగా ఉంటుంది, కుట్లు ఊడకుండా నీట్గా చక్కగా ఉంటుందండి. చూసారు కదా, పఫ్ చాలా బాగా వచ్చిందండి, చాలా నీట్గా వచ్చింది ఫ్రాక్ అంతా కూడా. ఇప్పుడు రెండో సైడ్ కూడా జాయింట్ చేసేసుకుందాము. ఇందాక మనం ఏ విధంగా అయితే జాయింట్ చేసామో అదే విధంగా ఇటు సైడ్ కూడా జాయింట్ చేసేసుకోవాలండి. మనం పెట్టిన ప్రిల్స్ సరిపోయినాయా లేదా అనేది చెక్ చేసుకుని ఒకసారి అప్పుడు జాయింట్ చేసుకుంటే మనకి సమానంగా వచ్చేస్తాయి. నెక్స్ట్ వీడియోస్లో ఎప్పుడైనా సరే మీకు అంబ్రిల్లా ఫ్రాక్ కటింగు స్టిచ్చింగ్ కూడా పెడతానండి. నా ఛానల్లో బ్లౌజ్ డిజైన్స్ అన్ని రకాలు కూడా ఉంటాయండి. లాంగ్ ఫ్రాక్స్, పంజాబీ డ్రెస్సెస్, అలాగే బ్లౌజెస్ అన్నీ కూడా షేర్ చేస్తూ ఉంటాను కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనం ఖర్చుకి 2 ఇంచెస్ పెట్టుకున్నాం కదండి. హ్యాండ్ చివరి వచ్చేసరికి 2 ఇంచెస్కి మార్క్ చేసుకుని, చంక దగ్గర కూడా 2 ఇంచెస్కి మార్క్ చేసుకుని, కింద బాడీ పార్ట్ వరకు, బాటమ్ కాకుండా బాడీ పార్ట్ వరకు కూడా 2 ఇంచెస్ వరకు మార్కింగ్ వేసేసుకోవాలండి. ఇక్కడ లైనింగ్ నేను ఒరిజినల్ని కలపకుండా దేనికది అటాచ్ చేసుకుంటామండి. కాబట్టి లోపల పీసులు వీడియోలో చూపించిన విధంగా ఒరిజినల్ క్లాత్ లోపల వైపుకి తోసేసుకుని దీన్ని సైడ్ అమ్మట స్టిచ్ వేసేసుకోవాలండి. నాకు ఇది ఫ్రాక్ పిక్ పెట్టడానికి కుదరలేదండి, ఎందుకంటే కస్టమర్కి అర్జెంట్ కాబట్టి నేను ఇచ్చేయాల్సి వచ్చిందండి. ఈసారి నెక్స్ట్ వీడియోస్లో ఫ్రాకు పిక్తో సహా మీకు షేర్ చేస్తానండి. ఇప్పుడు లోపల ఒరిజినల్ క్లాత్ని కూడా వీడియోలో చూపించిన విధంగా లైనింగ్ని పై వైపుకి తోసేసుకొని పై వైపుకి జరిపేసుకోవాలండి. పైకి తీసేసుకొని ఈ ఒరిజినల్ క్లాత్ని మట్టుకు జాయింట్ చేసేసుకోవాలి. ప్రతి చోట కూడా డబుల్ స్టిచ్ వేసుకోవాలండి. ఇప్పుడు రెండో వైపును కూడా జాయింట్ చేసేసుకుంటున్నానండి. సేమ్ అటువైపు ఏ విధంగా జాయింట్ చేసుకున్నామో ఇటువైపును కూడా అదే విధంగా జాయింట్ చేసుకోవాలి. ఇంకా మనం కింద ఫోల్డింగ్ వేసేసుకుంటే ఫ్రాక్ అయిపోయినట్టేనండి. ఒక 3 స్టిచెస్ వరకు వేసేసుకున్నానండి నేను ఇక్కడైతే. ఇప్పుడు వచ్చేసి 2 ఇంచెస్ వరకు ఫోల్డింగ్ వేసుకుంటున్నానండి ఒరిజినల్ క్లాత్. వీడియోలో చూపించిన విధంగా 1 ఇంచు వెడల్పుతో డబుల్ ఫోల్డింగ్ చేసేసుకొని స్టిచ్చింగ్ చివరికి వేసుకోవాలండి. ముడతలు లేకుండా చక్కగా నీట్గా ఫోల్డింగ్ వేసుకోవాలండి. మనం క్రాస్గా వేసుకున్నామంటే మెలిలాగా వచ్చేస్తుంది కాబట్టి ఎప్పుడైనా సరే ఫోల్డింగ్ ఎక్కడ వేసుకున్నా సరే నీట్గా చక్కగా సమానంగా లోపలికి ఫోల్డింగ్ వెళ్ళేలాగా చూసుకుని స్టిచ్చింగ్ వేసుకోవాలి. ఇంతేనండి, ఫ్రాక్ స్టిచ్చింగ్ అయితే అయిపోయిందండి. చాలా నీట్గా వస్తుంది. మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి. నా ఛానల్ కానీ నచ్చితే, నా వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూస్తే మీకు ఫ్రాక్ అంతా కూడా స్టిచ్చింగ్ అర్థమవుతుందండి. చాలా ఈజీగా ఉంటుంది. అలాగే వీడియో అయితే మీకు అర్థమైందో లేదో నా కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.